హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? విలేజ్కి అయితే వచ్చాము. ఇప్పుడే నిద్ర లేసామన్నమాట. 3 టమాటాలు 4 టమాటాలు వచ్చినాయి. ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట, చామంతులు. ఇదేమో ఒక మందారం వెరైటీలో ఒకటన్నమాట. మా సిస్టర్ ఎప్పుడు లేసిందో తెలియదు. ఈ ఫ్లవర్స్ ఇవంతా షేపులు కట్ చేస్తూ ఉందన్నమాట లేస్ చూసే కొందికి. వీటినేమో ఏమంటారు, బోగన్ విల్లా అంటారు. ఇంకా పల్లెటూరులో మామూలుగా పాతికాలు పువ్వులు చెట్లు అంటారనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటారు. మా సైడ్ ఏమో ఇలా అంటారు. మీరేమంటారు అనేది మీరు చెప్పాలి. మొత్తం అంతా 6 వెరైటీస్ నాటింది బయట. ఇవేమో మన శివయ్యకు ఇష్టమైన ఏమంటారు, పారిజాతం పువ్వుల చెట్టిది. తర్వాత ఇప్పుడే వాళ్ళ అత్తయ్య పాలు పిండి, దూడ ఆవు 2 బయటే ఉన్నాయి. ఇవి వైట్ కలర్స్ ఫ్లవర్స్ అండి. చాలా మంచి స్మెల్ వస్తాయి, కానీ త్వరగా ఫ్లవరింగ్ రాదు. వచ్చినా ఒక్కొక్క ఫ్లవర్ 10 days అలాగే ఉంటుందన్నమాట. చాలా గట్టిగా ఉంటాయి ఫ్లవర్స్. 10 days వరకు ఇలాగే ఉంటుంది ఫ్లవర్ కూడా. దీని పేరు అయితే నాకు తెలీదు. అదన్నమాట సంగతి. ఇంకా జాంకాయలు అయితే ఇప్పుడిప్పుడే వచ్చినాయి, ఇంకా తినేదానికి వీలుగా రాలేదు. ఒక 4-5 ఉన్నాయన్నమాట. అవి నిన్న చిలకలు కోరుకుంటే పక్కన పెట్టాము. ఇంకా ఇవైతే ప్రస్తుతానికి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సిస్టర్ నాటిన చెట్లు అన్నమాట. ఇంటి పక్కన గార్డెన్లో వేసుకుందాన్ని. దూడ అలా చూస్తూ ఉందన్నమాట. ఎవరో నన్ను ఫోటోలో వీడియోలు తీస్తున్నారని చెప్పి అలా చూస్తుంది. 2 దూడలు పుట్టే, ఒక దూడ ఏదో చనిపోయిందంటండి 10 days క్రితం. ఇక్కడ ఒక 3 ఆవులు, ఒక దూడ ఉంది. ఇవన్నీ వేలవేనమాట. ఇదేమో పెద్ద ఉసిరి అనమాట చెట్టు. వెనక వాళ్ళ పెద్దత్త వాళ్ళు, ముందు చిన్నత్త వాళ్ళు. మొక్కలు కట్ చేసి పాలు తీసుకొని వస్తుంది మాకు టీ పెట్టి ఇవ్వడానికి. వాళ్ళ అత్త పాలు ఇచ్చేసి వెళ్తుంది. టీ తాగుదురా అని పిలిచి వెళ్తుంది. నేను వీడియో తీసుకుంటా ఉన్నాను అని చెప్పాను. అదనమాట సంగతి. అన్నీ కట్ చేసి ఇక్కడ పడేసింది అనమాట. ఇదేమో పింకు, ఇంకా కిందకే పడిపోయాయి. ఇదేమో వైట్, ఇది కూడా పింకు. ఇదేమో ఆరెంజ్ చాలా ఎక్సలెంట్ ఉంది కలరు. మొత్తం 6 ఏమో నాటింది. ఇదేమో రెడ్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది, కలర్ సూపర్గా. కానీ ఒకటే స్టెమ్ అండి ఇది. అది బరువుకి ఆక్క అటొకటి ఇటొకటి 4 వైపులా 4 స్టెమ్స్ పడిపోయాయి. దాన్ని పైకి తీసి కడదామన్నా విరిగిపోతుంది, ఆ ఫ్లవరింగ్ అయిపోయి అని అలా వదిలేసారు అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంది కలరు. ఇదేమో కాంపౌండ్కి యువతల, హౌస్ కాంపౌండ్కి యువతల కొంచెం స్థలం ఉంటే అందులో కొంచెం టేక్ చెట్లు పెట్టారు. ఇవేమో అది ఆ చెట్టు పడిందంట అండి. అలాగే ఉస్తికాయలు అంటారు, వాటిని పులుసులాగా చేసుకొని తింటారు, ఉస్తికాయలు. తర్వాత ఇది పొన్న చెట్టు, శ్రీకృష్ణుడికి సంబంధించింది ఏదో ఉంది, కానీ దాని స్టోరీ తెలియదు నాకు. పొన్న చెట్టు. ఇదేమో సపోటా అనమాట. నిన్ననే 10 కాయలు కోసి అలా పెట్టాము. విజయవాడకి వెళ్ళేప్పుడు తీసుకుందాము వెళ్దాము అని పెట్టింది.
ఒక కాయ పండుకాయ కింద పడిందనమాట, బాగా మాగిపోయి చెట్లో నుంచి. ఇవంతా పచ్చిగానే ఉన్నాయి, అలా నొక్కి చూసినా కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవేమో ఎర్రనీళ్ళ కొబ్బరికాయలు ఈ ఇయరే వచ్చాయన్నమాట. ఇవి పెట్టి 4 years ఎప్పుడు అవుతుందంట. ఈ ఇయరే వచ్చాయి. మొన్న విజయవాడ వచ్చినప్పుడు కొన్ని తీసుకొచ్చారు, మళ్ళీ ఇక్కడ తాగాము. ఇంకా చెట్లో ఒక 6-7 కాయలు ఉన్నాయి, మన చేతితో అందిపోతాయి అన్నమాట. సపోటాకాయ పండినట్టుంటే చూస్తే గట్టిగా ఉందన్నమాట. ఇంకా అలా వదిలిపెట్టాను. మా సిస్టర్ ఇప్పుడే కాఫీ టీ తాగుదురా అని విండోలో నుంచి పిలుస్తుంది మా చెల్లి. నాకేం పిచ్చిగా మరీ చెప్తుంది బిడ్డ. ఇంకా అలా వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటని అలా తీసుకొచ్చా. మన ఫెస్టివల్ అప్పుడు వేసింది ముగ్గు అనమాట, సంక్రాంతి రోజు వేసింది ఆ పిల్ల. ఇవి ఒక రకము డోరీ పువ్వులు అంటారు, కానీ ఇవి చాలా చిన్నవి, చిన్న వెరైటీ. ఇవేమో వైట్ చామంతులు. అరటిగెలు అనమాట, ఇవి మనం తినే అరటి పళ్ళు. చాలా టైమ్సే మాకు తీసుకొచ్చి ఇచ్చారు, మేము వచ్చినప్పుడు కోసుకొని వెళ్ళాము. ఆ పక్కన చెట్లన్నీ కూడా కాసాయి. అదనమాట సంగతి. ఎవరు ఈవిడ అనేది చూస్తుంది ఆ దూడ నన్ను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదేమో నల్లేరు అంటారు, దీన్ని పచ్చడి చేస్తారండి పెద్దవాళ్ళు. అప్పుడు పచ్చడి చేసేవాళ్ళు, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ మాకు తెలియదు. కానీ ఒకసారి ట్రై చేసాము, బాగానే ఉండింది. నల్లేరు ఇది కాంపౌండ్ దగ్గర ఇంకా అలా వచ్చిందంట, దాని ఇష్టం కదా అలా ఉంచేశారు. అదనమాట సంగతులు. మీరందరూ ఫెస్టివల్కి ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు? ఇవి బోన్సాయి మొక్కలు, దాంట్లో ఒక డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్. ఇది అమ్మాయి ఎంప్లాయ్ అండి, అసలు టైం అనేది ఉండదు పాపం. సండే అప్పుడు ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు టైం ఉంటుంది. టైం ఉన్నప్పుడల్లా మార్నింగ్ కూడా ఒక 1/2 hour గార్డెన్లో పని చేసుకుని మళ్ళీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. 2 roses వచ్చాయి, ఎక్సలెంట్ ఉంది కలర్స్. 2 గులాబీ పూలు వచ్చినాయి అన్నమాట. ఇవేమో చెరుకులు 10 days క్రితం కొట్టేశారంటండి, ఆ మొలకలు వచ్చినాయి. ఒక్క చెరుకు అయితే కొంచెం పెద్దగా ఉంది, మిగతా అన్ని చెరుకులు కొట్టేశారు, మొలకలు అయితే వచ్చినాయంట అని చెప్తుంది. ఇదేమో బ్రహ్మ కమలము, 3 పువ్వులు కాసిందండి. ఇది ఇప్పుడైతే ఫ్లవర్ లేదు, ఆల్రెడీ వీడియో ఉంటాయి చూడండి, ఇంతకుముందు పెట్టాను. ఇది పైనాపిల్ చెట్టు, దానిలోకి వెళ్ళిపోయింది ఆ మొక్క. పైనాపిల్ చెట్టులోకి ఇంకా బ్రహ్మకమలం అలా వెళ్ళిపోయింది. దాన్ని తీద్దామని తీస్తుంటే ముళ్ళు గుచ్చుకునింది అనమాట పైనాపిల్ నాకు. ఇది పైనాపిల్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. పైనాపిల్స్ వచ్చినప్పుడు పెట్టాను నేను మీకు, చూడండి షార్ట్లలో ఉంటుంది. ఇప్పుడైతే పైనాపిల్స్ లేవు. ఇదొక రకమైన తీగ ఫ్లవర్ అనమాట. ఇవి ఒక 5-6 years నుంచి ఆ గూళ్ళు అలాగే ఉన్నాయి, తీయకూడదు అని సెంటిమెంట్తో ఇంకా చిన్న చిన్న గువ్వలు అన్నీ వస్తాయన్నమాట ఇక్కడికి. తీయకూడదని ఇంకా అలా వదిలేశారనమాట వాళ్ళు. తీయకూడదు, ఉండనీలే పక్షులు కూడా, తీస్తే మంచిది కాదు అన్నట్టు. అదనమాట సంగతులు, విలేజ్ సంగతులు అయితే. మా ఊరు సంగతులు అయితే ఇది. సన్ను అలా వచ్చాడనమాట. ఇప్పుడు మార్నింగ్ 8 టైం, మార్నింగ్ 8 అయింది, బాగానే వచ్చింది ఎండ కూడా. వైట్ ఫ్లవర్స్ 2 వచ్చినాయి. ఇవి చెప్పాను కదండి ఇందాక, ఉస్తికాయలు అంటారంట ఇవి. వీటిని పగలగొట్టి అందులోపల గింజలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి సాల్ట్ వేసి తీసేసి చేయాలంట. ఈ అమ్మాయి అయితే టీ పెడుతుంది, నా కోసం సిమ్లో పెట్టిందంట. రమ్మని పిలుస్తూ ఉంటే 1/2 hour నుంచి రాలేదని నన్ను అరుస్తుంది. యాలకులు ఏదో కొట్టి వేసింది టీలో, తర్వాత లెమన్ గ్రాస్ వేసింది. నన్ను వెళ్ళి తొలిసాకులు కోసుకురమ్మంటే బయటకు వచ్చి తొలిసాకులు కోసుకొని వెళ్ళి కొంచెం
ఇది కదండి తులసాకులు కోసుకున్నాం. ఇదేమి పూజ చేసే చెట్టు ఏమి కాదు, పూజ చేసేదానికి పక్కన వేరే చెట్టు ఉంది. ఇది ఓన్లీ టీలకు అట్లా వేసుకుంటాము అప్పుడప్పుడు. ఆ చెట్టు అనమాట. అది సంగతులు. ఏం వేరియంట్ అన్ని కొద్దిగా అల్లం కొట్టి వేసిందనమాట. అల్లము, లెమన్ గ్రాసు, తులసి యాలకులు కొట్టేసి అలా ఇందాక పాలు తీసుకొచ్చింది కదండి, ఆ పాలు పోసి అలా పెట్టింది. పల్లెటూరులో మాత్రమే ఇది అవైలబుల్ అండి, ఇలా ఫ్రెష్గా తీసుకొచ్చి పోసుకొని తాగడం. మనకు టౌన్లో అయితే పాల ప్యాకెట్లు లేదా కల్తీ పాలు దొరుకుతాయి అన్నమాట. అదనమాట సంగతులు. టీ అయితే బయటికి తీసుకొచ్చింది, తాగుదురా మళ్ళీ తీసుకుంది వీడియో అంటుంది. అలా టీ పోసిందనమాట. ఇంకా మిగతా వాళ్ళు పిల్లలు సార్ వాళ్ళు అంతా లేలేదు. సరే వాళ్ళు లేనప్పుడు ఇద్దాం, మన ఇద్దరు తాగుదాం రా అని చెప్పి బయట వచ్చి కూర్చున్నాం. అదనమాట సంగతి. టీ కలిపి ఇచ్చిందనమాట. అదండి మా ఊరి సంగతులు. బాయ్ అండి అందరికీ.